అలంపూర్ గడ్డ కాంగ్రెస్ అడ్డా అని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అలంపూర్లో ఏం అభివృద్ధి జరిగిందన్నారు. ఇక జోగులాంబ ఆలయానికి 100 కోట్లు ఇస్తామన్న కేసీఆర్ ఆలయానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. 5 గంటల కరెంట్ చాలని నేను ఎక్కడా అనలేదన్న రేవంత్, రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తే తాము నామినేషన్ కూడా వేయమన్నారు. ఇక అలంపూర్ ప్రజాగర్జనలో పాల్గొన్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆర్టీఎస్ సమస్య పరిష్కరించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. ఇక బోయలను ఎస్టీలో చేర్చుతామని కేసీఆర్ మోసం చేశారని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బోయలను ఎస్టీలో చేర్చుతామని చెప్పారు. పాలమూరులో 14 స్థానాల్లో కాంగ్రెస్ గెలవాలన్నారు. నేను వచ్చిన సుందీల దగ్గరికి ఈ తుమ్మిళ్ళ ప్రాజెక్టు కోసం సంపత్ కొట్లాటలో నేను ప్రత్యక్షంగా పాల్గొన్నా. ఈ నడిగడ్డ ప్రజలకు అండగా నిలబడ్డా. సంపత్ కుమార్ దీక్ష చేపట్టి ముఖ్యమంత్రి గారి కాడ కుర్చేసి కూర్చోబెట్టిండు. నేను ఒక మాట చెప్పిన, చంద్రశేఖరరావు ఏడున్నవయా, టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కుర్చేసుకొని కూర్చొని తుమ్మిళ్ళ కడతా అంటివి కదా, ఇప్పుడు మందేసుకొని ఫామ్ హౌస్ లో వండుకున్నావా అని నేను అడిగిన. ఈ నడిగడ్డ రైతుల కోసం చంద్రశేఖరరావు ఏడ వండినావు, నీ కోసం కుర్చేసినాం, ఈ కుర్చీలో కూర్చొని తుమ్మిళ్ళ కడుతురా, లేకపోతే మందేసుకొని ఫామ్ హౌస్ లో అంటే బిడ్డ బండి కట్టుకొచ్చి ఈడ్చుకొస్తాము అలంపూర్ అని చెప్పిన. దాంతో తుమ్మిళ్ళ మంజూరైంది. టెండర్లు వాళ్ళే తీసుకురు, పనులు వాళ్ళే చేసుకురు, కానీ రిజర్వాయర్లు కింద ఎక్కడ కట్టలే. మళ్ళా ఇవాళ ఈ ప్రాంతంలో వస్తుంటే జోగులాంబ తల్లిని దర్శనం చేసుకున్నా. ఎందుకంటే జోగులాంబ తల్లికి 100 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తాను, కృష్ణా పుష్కరాలలో నీళ్లలో మునిగి చెప్పిండు. కృష్ణా జలాలలో మునిగి పుష్కరాల సందర్భంగా జోగులాంబ టెంపుల్ కు 100 కోట్లు ఇస్తా అని చెప్పిండు. సంపత్ కూడా పక్కనే ఉండే ఎమ్మెల్యేగా. మరి ఆ 100 కోట్లు ఇస్తే ఎంత అద్భుతంగా అయిందో. జోగులాంబ దేవాలయం 5వ శక్తిపీఠం అని పొద్దున్నే చక్కగా ఆడికే పోయినా. ఆడ చూస్తే చెప్పాల్సిన పరిస్థితే లేదు. శత్రువులు ఉన్నా కూడా ఆ గుడి పరిస్థితి అట్లుండదు, పగోడు ఉన్నా కూడా ఆ గుడి పరిస్థితి అట్లుండదు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్న తెలంగాణలో ఆనాడు